నెక్స్ట్ ఇప్పుడు మనం అడోబ్ ఆడిషన్ నుంచి మనం ఏం చేద్దంటే హౌ టు రిమూవ్ నాయిస్ ప్రింట్ అంటే ఏంటి, ఇంత ముందు క్లాస్లో చెప్పాను. మనం రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే మన సరౌండింగ్ సౌండ్స్ కూడా ఒక్కొక్కసారి మనకి ఇంక్లూడ్ అయిపోతాయి. అట్లాగే రూమ్ సైలెన్స్ అంటే ఏంటి, ఒక్కొక్కసారి మనకు సైలెన్స్గా ఉన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే చుట్టూ ఉన్న ఈ ఫ్యాన్ సౌండ్స్ కానీ హిష్ హమ్ లాంటి సౌండ్స్ కూడా మనకు వస్తుంటాయి. అలాంటి అన్నెసరీ సౌండ్స్ని మనం లేకపోతే ఈ నాయిస్ ప్రింట్ని ఎలా రిమూవ్ చేయొచ్చు లేకపోతే రెడ్యూస్ చేయొచ్చు అన్నది నేను మీకు చెప్తాను. దానికోసం ముందు ఏం చేద్దాం అంటే ఏదైనా చిన్నది రికార్డింగ్ చేద్దాం. సో మనం ఏం రికార్డ్ చేస్తున్నాం, హౌ టు రిమూవ్ నాయిస్ ప్రింట్ లేదా రిడక్షన్ అనమాట. ఓకే, ఇది ఎలా అన్నది ఒకసారి మనం చూద్దాం. సో ప్లే చేస్తున్నాం చూడండి. సో మనం ఏం రికార్డ్ చేస్తున్నాం, హౌ టు రిమూవ్ నాయిస్ ప్రింట్ లేదా రిడక్షన్ అనమాట. ఓకే, ఇది ఎలా అన్నది ఒకసారి మనం చూద్దాం. ఓకే చూడండి, ఇలా నాకు ఇక్కడ ఈ రికార్డ్ చేసిన దాంట్లో సపోజ్ మనకి ఇక్కడ నేను షో స్పెక్ట్రల్ ఫ్రీక్వెన్సీ మీద ఇలా క్లిక్ చేశాను. చూడండి ఇవన్నీ చూడండి, ఇక్కడ నేను ఇలా జూమ్ చేస్తాను. సో ఇవన్నీ కూడా మనకి కొన్ని అన్నెసరీ పోర్షన్స్ రికార్డింగ్లోకి వచ్చినాయి అన్నమాట. సో వీటిని మనం ఎలా తీయొచ్చు, ఎలా మనం రెడ్యూస్ చేయొచ్చు అన్నది ఒకసారి చూద్దాం. సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక మెథడ్లో చూద్దాం, తర్వాత నీ టైప్ చెప్తాను. నేను ఫస్ట్ ఏం చేస్తారంటే ఒకసారి ప్లే చేద్దాం, ఏముందో చూద్దాం. ఇది ఓకే, నేను ఇక్కడ నుంచి తీసేస్తున్నాను. ఎస్, హౌ టు రిమూవ్ నాయిస్ ప్రింట్ లేదా రిడక్షన్ అనమాట. ఓకే, ఇది ఎలా అన్నది ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ నేను ఈ పోర్షన్ని ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే ఇది ఈ నాయిసీగా ఉందన్నమాట. నాయిసీగా ఉందని ఎలా తెలుస్తుంది మనకి, ఇంతకుముందు క్లాస్లో చెప్పాను మీకు, రైట్? సో మనం ఇలా ప్లే చేస్తున్నప్పుడు ఈ సైడ్ రిమూవ్ నాయిస్, ఈ ప్లేస్ ఏదైతే నేను సెలెక్ట్ చేశానో ఎంటీ దగ్గర నేను ప్లే చేస్తుంటే ఇక్కడ కూడా మనకి లెవెల్స్ అనేది చూపిస్తుంది. అంటే ఇక్కడ సమ్ సౌండ్ ఏంటిది నిజంగా మనకు అవసరం లేదు, సమ్ ఏదో రూమ్లో నాకు ఫ్యాన్ తిరుగుతుంది, ఇక్కడ ఈ సౌండ్ అనేది ఇందులోకి వస్తుంది అనమాట. ఇవన్నీ మనం రీమిక్సింగ్లో కానీ ఈ పోస్ట్ ప్రొడక్షన్లో ఇవన్నీ ఇంక్లూడ్ అయిపోతాయి. సో దీన్ని మనం తీసుకోవాలన్నమాట. సో ఎలా తీయాలి, ఫస్ట్ నేను ఇలా శాంపిల్ తీసుకుంటున్నాను. సో నేను ఏం చేస్తున్నానంటే ఎఫెక్ట్స్లోకి వచ్చేసి ఇక్కడ ఇందులో చూడండి, ఇక్కడ నాయిస్ రిడక్షన్ రీస్టోరేషన్, ఇందులో నాయిస్ రిడక్షన్ ప్రాసెస్ దీని మీద క్లిక్ చేశాను. చూడండి, దీన్ని ఫస్ట్ మనం డిఫాల్ట్లో సెట్ చేస్తాం, నార్మల్ అయిపోయింది ఇది. చూడండి మనకి ఇందులో ఏం చేస్తారంటే సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ ఎంటైర్ క్లిప్, అంటే ఈ నాయిస్ ఉన్నది మాత్రమే అది సెలెక్ట్ చేసుకుంటుంది, అంటే మొత్తం సెలెక్ట్ అవుతుంది. కానీ ఇది ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే నాయిస్కి అనమాట, రైట్? సో సెలెక్ట్ ఎంటైర్ క్లిప్ అన్నాను, ఎంటైర్ క్లిప్ సెలెక్ట్ అయింది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, నాయిస్ రిడక్షన్ ఉంది. ఇది ఏంటంటే రెడ్యూస్డ్ బై డీబీస్, డెసిబెల్స్ అనమాట, రైట్? సో ఇది మనకి ఒక 50 to 70% బిట్వీన్ ఉండొచ్చు. ఓకే, ఇలా పెట్టాను. అండ్ రెడ్యూస్ బై డెసిబెల్స్ వచ్చి నేను 10 to 20. సో ఇక్కడ ఉంది ఇది 20. ఎస్, ఇలా తీసుకున్నాను. ఓకే, ఎస్, దీన్ని కొంచెం ఇలా 70కి ఇలా పెట్టినాను. ఓకే, సో ఈ పాయింట్ని నేను కొంచెం ఇలా పైకి ఇలా తీసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను దీనికి ఒకసారి అప్లై చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ మనకు కనబడుతుంది, అప్లై అన్నాను. చూడండి, ఇవన్నీ కూడా ఇంతకుముందులాగా జిగ్జాగ్గా లేకుండా ఇవన్నీ ఫ్రెష్గా స్మూత్గా అయిపోయింది. ఒకసారి నేను ప్లే చేస్తాను అనుకోండి. చూడండి, హౌ టు రిమూవ్ నాయిస్ ప్రింట్ లేదా రిడక్షన్ అనమాట. ఓకే, ఇది ఎలా అన్నది ఒకసారి మనం చూద్దాం. ఫ్యాంటాస్టిక్, రైట్? అప్లై అయిపోయింది. ఇది ఒకసారి మళ్ళీ Ctrl Z అంటున్నాను.
ఒకసారి చూడండి, ఇంత ముందులాగా వచ్చేసింది మళ్ళీ కదా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సార్ కంట్రోల్ ఏని మొత్తం అప్లై చేసి మొత్తం సెలెక్ట్ చేసి నేను ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వచ్చి ఎఫెక్ట్స్లో నేను ఏం చేస్తున్నానంటే సేమ్ నాయిస్ రిడక్షను రీస్టోరేషన్లోకి వచ్చి సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈసారి డీ నాయిస్ మీద అప్లై చేశాను. ఓకే, డీ నాయిస్లో కూడా దీన్ని మళ్ళీ మనం డిఫాల్ట్లోకి పెట్టేశాను. ఓకే, ఇక్కడ చూడండి దీన్ని అమౌంట్ ఎంత ఉండాలి అనేది. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫోకస్ ఆన్ లోయర్ ఫ్రీక్వెన్సీస్ మీద క్లిక్ చేసి దీన్ని నేను ఏం చేస్తాను కొంచెం ఇలా బ్యాక్కి ఇలా మూవ్ చేస్తున్నాను. ఓకే, సో పర్సంటేజ్ అనమాట అమౌంట్. ఓకే, దెన్ నేను ఇక్కడ అప్లై అంటున్నాను. చూడండి ఇది అప్లై అయిపోయింది. మళ్ళీ అగైన్ అప్లై హౌ టు రిమూవ్ నాయిస్ ప్రింట్ లేదా రిడక్షన్ అనమాట. ఓకే, ఇది ఎలా అన్నది ఒకసారి మనం చూద్దాం. ఫ్యాంటాస్టిక్, రైట్? సో కమ్ బ్యాక్ అండ్ అగైన్ ఐమ్ యూజింగ్ కంట్రోల్ జెడ్ ఏంటంటే మళ్ళీ మనం నార్మల్గా వచ్చేసాం, అంటే విత్ రూమ్ నాయిస్ తోటి అనమాట. ఓకే, ఈసారి ఇంకొక మెథడ్. ఓకే, ఎఫెక్ట్స్లోకి వచ్చేసి ఈసారి ఏం చేస్తానంటే యాంప్లిట్యూడ్ అండ్ కంప్రెషన్. ఓకే, ఇందులో మనకి డైనమిక్స్లో ఇక్కడ నాకు కస్టమ్లో డిఫాల్ట్లోకి వచ్చేసి దీన్ని ఏం చేశారంటే ఆటో గేట్. ఓకే, ఆటో గేట్ ఇదేం చేస్తుందంటే దీన్ని థ్రెషోల్డ్ వాల్యూ ఉంది మనం ఒక 26-30 ఆ మధ్యలో ఉండేటట్టుగా చూసుకోండి. ఇలాగా ఓకే, దిస్ మచ్. ఓకే, దెన్ సో my 28 decibels dB and again I'm applying. Okay, and now see, this is nice, fantastic, right? How to remove noise print లేదా రిడక్షన్. ఓకే, ఇది ఎలా అన్నది ఒకసారి మనం చూద్దాం. చూడండి, ఇదేంటంటే మనం 3 టైప్స్లో మనం యూజ్ చేసాం అనమాట. ఒకటి మనం ఏం చేసాం ఎఫెక్ట్స్లో నాయిస్ రిడక్షన్లో నుంచి ఈ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి నాయిస్ రిడక్షన్లో నుంచి నాయిస్ రిస్టోరేషన్లో అక్కడి నుంచి మనం నాయిస్ రిడక్షన్ ప్రాసెస్ చేసాం. ఇంకోటి సెకండ్ మెథడ్ సేమ్ మళ్ళీ ఇందులోకి వచ్చి మనం ఈ డీ నాయిస్ మెథడ్ అన్నది యూజ్ చేసాం. థర్డ్ ఏం చేసాం యాంప్లిట్యూడ్ అండ్ కంప్రెషన్లోకి వచ్చేసి నేను డైనమిక్స్లో ఆటోగేట్ అన్నది యూజ్ చేశాను. రైట్, ఇలా మనం ఈ 3 మెథడ్స్ ఉపయోగించి మనం వాయిస్ని మనం అన్నెసరీ వాయిస్ని లేదంటే ఈ నాయిస్ ప్రింట్ని మనం రిమూవ్ చేయొచ్చు లేదా రెడ్యూస్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం అడోబ్ ఆడిషన్లో DIY సౌండ్ ట్రీట్మెంట్. DIY అంటే ఏంటంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్, అంటే మనంతటా మనమే రికార్డింగ్ చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనమాట. అంటే ప్రతిదీ మనకి ఇష్టం వచ్చినట్టుగా ఎలా పడితే అలాగా నాయిసీగా ఉన్న సౌండ్ని బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ని అన్నీ ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా రికార్డ్ చేసేసి తర్వాత దాన్ని ఎడిటింగ్లో మిక్సింగ్లో అవన్నీ రిమూవ్ చేయాలంటే కొంచెం టైం టేకింగ్, లేనిపోని తలకెనెత్తి కదా, హెడేక్. సో ముందే మనంతట మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. దాన్ని మనం DIY అంటారు, సౌండ్ ట్రీట్మెంట్. జనరల్గా మన ఇళ్లలో ఏంటంటే నార్మల్గా రూముల్లోనే 4 వాల్స్లో ఎవరైనా కానీ రికార్డ్ చేస్తుంటారు. అదే మన అందరికీ ప్రొఫెషనల్ రికార్డింగ్ సౌండ్ ప్రూఫ్ థియేటర్స్ కానీ ఏముండవు. ఒక్కొక్కసారి మనం ఉన్న ప్లేస్లోనే రికార్డింగ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మనం ఈ DIY సౌండ్ ట్రీట్మెంట్ని అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు మనకి ఈ అనవసరమైన సౌండ్స్ అనేది రికార్డింగ్లోకి రాకుండా తగ్గుతాయి అన్నమాట. ఈ DIYని ఎలా మనం చేస్తాం, ఇదేం చేస్తుందంటే మనం రికార్డ్ చేసినప్పుడు దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ నాయిస్, రూమ్ ఎక్కువ కానీ, హమ్స్ కానీ, మరియు లో ఫ్రీక్వెన్సీ రంబుల్
వంటి ఆడియో సమస్యల్ని తొలగించడానికి, తగ్గించడానికి లేదా పరిష్కరించడానికి ఈ సాఫ్ట్వేర్ ఆధారిత టూల్స్ మరియు డిజిటల్ సిగ్నల్స్ ప్రాసెసింగ్ని మనం డిఎస్పిని ఉపయోగించడం అంటారు. డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్. ఓకే, ఇవి ఎలా వస్తాయంటే ఇది మామూలుగా వృత్తి నైపుణ్యం లేని, అంటే ఎక్స్పీరియన్స్ లేకపోవడం కానీ, లేకపోతే శబ్దంతో కూడిన, లేకపోతే సరైన ఏర్పాటు లేని రికార్డింగ్ ప్రదేశాల్లో వ్యవహరించేటప్పుడు, అంటే ఇందాక నేను చెప్పాను కదా, మన ఇళ్లల్లో, మన రూముల్లో ఇలా చేసినప్పుడు ఏముంది, ఇది పోస్ట్ ప్రొడక్షన్ సంబంధించిన మనంతటా మనమే ఒక జాగ్రత్తలు తీసుకుంటే ఇది చాలా వరకు అనవసరమైన సౌండ్ అనేది రికార్డింగ్లోకి రాకుండా చేసుకోవచ్చు. అది ఎలా చేసుకుంటామంటే, ఇంతకుముందు మీకు ఒకసారి చెప్పాను ఏంటంటే, మనం రికార్డ్ చేస్తున్నప్పుడు రూముల్లో హార్డ్ సర్ఫేసెస్, వాల్స్ కానీ, లేకపోతే వుడ్ కానీ, ఇట్లాంటి మెటల్ ఆబ్జెక్ట్స్ కానీ ఇట్లాంటివి లేకుండా మన చుట్టూ సపోజ్ కర్టెన్స్ కానీ, లేకపోతే పిల్లోస్, బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకు బుక్ షెల్ఫ్స్ కానీ, మన చుట్టూ బుక్ షెల్ఫ్ అలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే సౌండ్ అది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఓకే, ఈ కోసం కానీ దీన్ని క్రియేట్ చేయదు. ఇలా మనంతటా మనమే ఇలాంటి ఏర్పాటు చేసుకోవడాన్ని మనం డిఐవై, డూ ఇట్ యువర్ సెల్ఫ్ అంటారు.